వాళ్ళని కాపాడబోతే నిన్ను పట్టించబోయారు వాళ్ళు. వాళ్ళకి మేలు చేద్దామని చూస్తే నీకు కీడు చేశారు వాళ్ళు. వాళ్ళ కోసం నువ్వు ఆలోచించేది ఏందా? అత్తగారింటి కాడికి వచ్చావు, శుభ్రంగా అందరి సపోర్ట్ ఉంది, సంపాదించుకోవా, సంపాదించు, కట్టు 4 మేడలు కట్టు, సంపాదించు, ఒక 1000 గొర్రెలు సంపాదించు. అప్పట్లో ఆస్తులు అయ్యేలే. సంపాదించవా, ఎంజాయ్ చేయవా. ఏం కర్మయ్యా నీకు? మామ మందన గాయటం ఏందయ్యా? నీకు మందలేదా? మామ కింద ఊడికం చేయటం ఏందయ్యా? బయటోడి దగ్గర ఉన్నా చేయొచ్చు, సొంత మామ దగ్గర ఊడికం ఏంది? అల్లుడివి, ఘనత పొందాల్సినోడివి, రే రారా పోరా అదిరా ఇదిరా అంటే ఎంత దరిద్రం. ఎవరండి అంటే మా పనోడని చెప్పినట్టుగా ఉంటుంది కదా నిన్ను అల్లుడిని. అయినా సరే నాకు అయ్యనొద్దు, నేను అవమానాలైనా పొందుతా. నా దేవుడు కదలాలా, నా దేవుడు దిగి రావాలా. నాకు ఇక్కడ అనుభవించే అవకాశం ఉంది, అయినా నేను మానుకున్నవన్నీ. ఇవి ఆయన చూడలేదా? ఆయనకి తెలియట్లేదా? ఆయన రావాలి నా దగ్గరికి అంటే వచ్చాడు నిజంగా దేవుడు. ఇశ్రాయేల్ దగ్గరికి పోలా. వాళ్ళ కోసం అవకాశం ఉండి కూడా అనుభవించకుండా అటు సింహాసనాన్ని, ఇక్కడ ఆధిపత్యాన్ని మొత్తాన్ని వదిలేసి దరిద్రుడిగా జీవిస్తున్న మోషే దగ్గరికి దిగి వచ్చాడు. మోషే, మోషే దా, మోషే దా, దా, నా పరీక్షలో నువ్వు పాస్ అయ్యావుదా, గెలిచావుదా, పంపిస్తా పో. నా వల్ల ఏమైద్దయా, నేనేం చేయను. ఓయ్ పో, నేనేం చేయను, నువ్వు పంపదలిచినోడు. అరే ఓ, నేను ఒక్కడిని పోయి ఏం చేయగలుగుతాను? నేను వస్తాపా, నేనుంటా నీకు తోడుపా. నువ్వుంటే ఇక నాకు దిగులు లేదు. నా బాహుబలం చేత